Nice. ఇదే బాస్ ఆవాజ్ చెప్పింది. विक्रम सिंह क्या బాస్ ఎక్కడ్రా ఎక్కడ్రా మన వీర కిషోరాలు బాస్ వీర కిషోరాలను సరే బాస్ మన వీర కిషోరాలను పై నడిపిస్తావేంట్రా దండలు తీసుకురారా మన వీర కిషోరాలకు దండలు వెయ్యరా तूफान ఎక్కడ్రా ఎక్కడ్రా
మీరు తీసుకురావాల్సిన ఆ సరుకు తాలూకా 50 కోట్లు. అది 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 కావిడ పోలీసులు పట్టుకున్నారా? ఎక్కడికి రా పోలీసు అన్ని దొమ్ములు? అది కాదు బాస్. వెళ్ళాం బాస్. వాడి హోటల్ ధ్వంసం చేసి సరుకు తీసుకొచ్చే సమయానికి ఆ రాణా వచ్చి వాడు వచ్చి మిమ్మల్ని కుక్కల్ని కొట్టినట్లు కొట్టాడు. ఆ దెబ్బలకు బెదిరిపోయి ప్రాణభీతితో 50 కోట్లు వదిలేసి వస్తారు. ఒకటి కాదు, రెండు కాదు, 50 కోట్లు వదిలేసి వస్తారా? అది కాదు బాస్. పెద్ద కిరాతకుల్లా ఉన్నాడు బాస్. ఏమన్నావు? వాడు లాగున్నాడా? ఈ రాకాశ్ పేరు చెబితే పేరు చెప్తే రక్తం తాగే రాక్షసుడు కూడా రక్తం కక్కి ఈ రాకాశాలు కనిపించాడే. ఈ అడవిలో సింహాలు మొదలుకొని వరకు ప్రాణభీతితో పరుగులు పెడతాయి. ఈ అడవిలోనే కాదు, రాష్ట్రాలలో, దేశాలలో ప్రజలు, ప్రభుత్వాలు ఈ రాకాశాలు చప్పుడు విని తత్తర ఇలాగా శిరసుకు 100 కోట్లు ప్రకటించాయి ఈ ప్రభుత్వాలు. అంతటి డేంజర్ అయిన నాకన్నా వాడు డేంజరా? ఎవడు వాడు? మనమే పవర్ఫుల్ అయితే వాడు మనకన్నా పవర్ఫుల్ గా ఉన్నాడు బాస్. ఈ రాకాశ అనుచరులు ఊళ్ళోకి వస్తున్నారంటేనే చిన్న పిల్లల మొదలు పెద్దవాళ్ళ వరకు ఇళ్ళల్లోకి వెళ్ళి ప్రాణభీతితో కలుపులేసుకుంటారా. చిన్న వీధి రౌండ్లు మొదలు బగ్లర్ల వరకు ఈ రాకాశ అనుచరులకు ఈ రాకాశ అనుచరులను ఎదిరించాడంటే వాడి శక్తి యుక్తులను మెచ్చుకోవాలా? మీ అసమర్థతను ఒప్పుకోవాలా? వాడి పెద్ద కిరాతకు బాస్. పిపాచని తెలుసుకోడా ఒక దద్దమని పొగుడుతావా? వాడిని పట్టి అందించి రాని పంపిస్తే వాడి చేతులు దెబ్బలు తిని సిగ్గుగా లేదు?
చిన్న పొరపాటు అయింది బాస్. మీ బాస్ రమ్మనండి, వాళ్ళు నేను తేల్చుకుంటామని అన్నాడు బాస్. వాడు హీరో అనుకుంటున్నాడురా. వాడు హీరో అనుకుంటున్నాడురా. ఇంకొకరితో వాడిని వదిలేస్తే వాడు ఇంకొకడే హీరో అయిపోతాడు. ఈ రాకాశ అనుచరుని ఎవడు లెక్క చేయడు. అవమానం, అవమానం. రేపు రోడ్డున పోతున్న చిన్న పిల్లాడు కూడా పోస్తాడురా. అవమానం, అవమానం, భరించరాని అవమానం. అవమానం, ఈ అవమానం భరించాలంటే చేయాలిరా. వాడి రక్తం కళ్ళ చూడాలి బాస్. రక్తం, రక్తం, కళ్ళ చూడాలిరా. నేనిప్పుడు రక్తం కళ్ళ చూడాలిరా. రంజిత్, రక్తం కళ్ళ చూడాలిరా. తుఫాన్, బాస్ రక్తం కళ్ళ చూడాలిరా. ఏం చేయమంటారు బాస్? వెళ్ళి మన చీకటి గృహలో బందీగా ఉన్న ఒకని పట్టుకురమ్మంటారా? నాకు కావాల్సింది వాళ్ళ రక్తం కాదురా. నీ రక్తం, రాక్షస అవతారం ఎత్తి మీ గుండెలు చల్చి రక్తం కళ్ళ చూడక ముందే ఎవడి రక్తమో ఇదే చెప్పండిరా. బాస్, ఒక్క అవకాశం ఇవ్వండి బాస్. రక్తంతో మీ పాదాలు కడుగుతాం బాస్. తప్పురా, తప్పు. ఇంకొక అవకాశం ఇచ్చే అదే తప్పు. మళ్ళీ చేయను. శత్రువ చేతిలో ప్రాణాలు పోతున్నా ఎదురించి పోరాడిన వాడేరా నిజమైన వీరుడు. అలాంటిదే వాడి చేతుల్లో దెబ్బలు తిని భీతితో మారిపోయి వస్తారా? మారిపోయి వస్తే ఈ రాకాశ్ సహించడు. మీకు ఒక్క అవకాశం ఇస్తున్నా. బాస్ ఎక్కడ పిస్టల్ ఉందా? బాస్ ఆవు బిడ్డ, ఇలా ఇవ్వురా పిస్టల్. ఎన్ని బుల్లెట్లు పుడతారా? 6 బుల్లెట్లు బాస్. 6.
6 పెడతారు. తుఫాన్, బాస్ ఇందులో ఎన్ని బుల్లెట్లు పెట్టాను రా? ఒక్క బుల్లెట్ బాస్. ఒక్క బుల్లెట్ పెట్టాను. రే విక్రమ్ సింగ్, బాస్ ఈ బుల్లెట్ శత్రువు గుండెల్లో దూసుకుపోతే ఏమవుతుందిరా? కిలకలం కొడుకు చచ్చిపోతాడు బాస్. వాడు గిలా గిలా కొట్టుకొని చచ్చిపోతాడు. రేయ్ తుఫాన్, ఇప్పుడు ఈ చక్రాన్ని ఇలా తిప్పా. ఇందులో బుల్లెట్ ఎక్కడుందో ఎవడికి తెలియదు. నీకు తెలియదు, నాకు తెలియదు, వీడికి తెలియదు. ముందుగా ఈ పిస్టల్ తీసుకొని నన్ను నేను కాల్చుకుంటాను. వద్దు బాస్ వద్దు. ఆ? ఆశ్చర్యంగా ఉందా? ఇన్నాళ్ళు మీలాంటి పిరికి బంధల్ని పెంచి పంపించినందుకు తప్పదురా నాకు ఈ శిక్ష. చూద్దాం చూద్దాం మన ముగ్గురులో మరణం ఎవరిని వరిస్తుందో. ఒకవేళ మరణం నన్ను వరిస్తే మీలో ఒకడు నాయకుడై ఈ లోక సామ్రాజ్యాన్ని ముందుకు కొనసాగించండి. ఒకవేళ మరణం మీలో ఎవరినైనా వరిస్తే అది మీ చావు. మీ చావు చూసి ఈ రాగా సనిచరులకు కనువిప్పు కావాలి. ఒకవేళ ఎవరైనా పని మీద వెళ్ళి ప్రాణభీతితో పారిపోయి వస్తే వారికి మీ చావు. కనువిప్పు కావాలిరా. చూద్దాం. విక్రమ్ సింగ్, ఆవు బిడ్డ ఆవు. రే పిస్టల్ తీసుకోరా. రే రంజిత్, బాస్ తుఫాన్, ఈ పిస్టల్కి జాలి, దయ, కరుణ, ప్రాణభీతి ఏమీ ఉండవు. ఏ విక్రమ్ సింగ్, మా ముగ్గురిని కాల్చరా. ముందుగా నాతో మొదలుపెట్టు. వద్దు బాస్ వద్దు వద్దు. ఈడు ఈడు కాల్చలేడురా. ఎందుకంటే వీడు నా నమ్మిన బంటు. శ్వాసం ఎక్కువ. ఆవు బిడ్డ ఆవు. రే రంజయ్ సింగ్, ముందు నీతో మొదలెడదామా? తలుచుకోరా నీ ఇష్ట దైవాన్ని. 1 2 3.
ఇష్టాలు మోగలేదురా. నిజంగానే దేవుడు ఉన్నాడురా. తుఫాన్, ఇప్పుడు నీ వంతు. చూద్దాం నిన్నే దేవుడు కాపాడుతాడు. వన్, టూ, త్రీ. రంజిత్ సింగ్, మళ్ళీ టెన్షన్ మోగలేదురా. తుఫాన్ కూడా బతికిపోయాడు. నిజంగానే దేవుడు ఉన్నాడు. God is great. ఈ ఆనంద సమయంలో అందరూ నవ్వండిరా. నా బిడ్డ తుఫాన్, నా బిడ్డ తుఫాన్, నా బిడ్డ చచ్చిపోయాడు రా. రే రంజిత్, రే విక్రమ్, నా బిడ్డ తుఫాన్ చచ్చిపోయాడు రా. రే ఈడి చావు ఈ నాగాస్ గ్యాంగుకి పణవిప్పు కావాలి. ఒకవేళ ఎవడైనా వెళ్ళి ప్రాణపీతితో పారిపోయేస్తే ఈడికి పట్టిన గతే, ఈడికి పట్టిన గతే. ఈ నాగాస్ అనుచరులకు గుర్తుండాలి. రంజిత్, విక్రమ్ సింగ్, ఈడి శవాన్ని మన పెంపుడు పులులకి ఆహారంగా వేయండి. సరే బాస్. ఆనంద సమయంలో రంగేలి